జోహార్ గద్దరన్నకి జోహార్ జోహార్. ఒక్కసారి గొంతుక మీ అందరిది వినాలనుకుంటున్నా. అలిసిపోయినా ఆర్ద్రతలో ఉన్న మీరు ఒక మనసు పెట్టి ఇక్కడికి వచ్చినందుకు ఒకసారి జోహార్ గద్దరన్నకి, జోహార్ గద్దరన్నకి. మాది హన్మకొండ 1000 స్తంభాల గుడి ఎదురుగా రాణి రుద్రమ్మ రచ్చరవి ఒకే దగ్గర పుట్టిండంట. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కోదండరామ్ సారు, ప్రొఫెసర్ జయశంకర్ సారు వీళ్ళందరూ ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు హన్మకొండ 1000 స్తంభాల గుడి ముందు నుంచిలే స్టార్ట్ చేసిన ఆ ఉద్యమం. ఎప్పుడైనా ఉద్యమం ఏడ పుట్టింది అంటే నా ఇంటి ముందర పుట్టింది అంటాను నేను ఎప్పటికీ. ఇవన్నీ అందశ్రీ బాబుతోటి గద్దరన్నతోటి మనసుతో పంచుకున్నప్పుడు నేను సినిమా ఆర్టిస్ట్ని, మీ విప్లవానికి మీ యొక్క చైతన్యానికి నాకు సంబంధం లేదు. నేనేదో రంగేసుకొని 4 పైసలు సంపాదించుకొని బతకాలనుకున్న ఒక పోకడ పోతంటే మధ్యలో కలిసిన ఒక అద్భుతాలే కాళోజీ నారాయణరావు సార్ గారు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు, అలాగే కోదండరామ్ సార్ గారు, అలాగే అందశ్రీ బాబు, అలాగే మన ప్రజా దళం మన అందరికీ ఇష్టమైనటువంటి మన బ్లడ్లో మనకు గ్రూపులు చేంజ్ అవ్వచ్చు కానీ అందరి బ్లడ్ గ్రూప్లో గద్దరన్న ఉంటాడు. మన బ్లడ్లో ఉన్నాడు ఆ గద్దరన్న. ఆయన పాటలు చూసి బడి పోయినాం, ఆయన పాటలు చూసి అన్నం తిన్నాం, ఆయన పాటలు చూసి బడి ఒక జాతర లెక్క పోతా అంటారు. ఈ జనాలంతా ఎక్కడికి పోతారని అడిగితే గద్దరన్న మీటింగ్ అంటారు. అలాంటి మీ మీటింగ్లు చూసి పెరిగిన మేము గద్దరన్నతో కలిసే సమయం వచ్చినప్పుడు ఆయన అన్న మాట అంటే ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడ్డాక అవకాశాలు తెలంగాణ వాళ్ళకి వచ్చినప్పుడు ఒకసారి ఒక సందర్భంలో అందశ్రీ బాబు ఇంటికి పిలుచుకున్నాడు. గద్దరన్న ఒక సందర్భంలో 10 సార్లు మమ్మల్ని కలిసి ఫోన్ నెంబర్ తీసుకొని సీనన్ననే 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడించినప్పుడు కలిసినప్పుడు, అరే యాసల బతుకుతున్నావు, యాసల ఎదురుదానవు, నా యాస కాదురా తెలంగాణ భాష అని నీ బతుకు పాటలు చూసుకున్నావు, దానికోసం నిన్ను కలవాలనిపించిందిరా తమ్మి అని అలముకొని ముద్దు పెట్టుకొని, బిడ్డ మనది తెలంగాణ బతుకులు చాలా చిన్నయిరా, గొప్పగా ఉంటుంది. కద్దరికి చొక్కలు వేసుకున్నోని కూడా లోపల మరకలు ఉంటాయి, ఆ మరకలు గాయాలు ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా ఒక గూడు సంపాదించుకో, ఒక బిడ్డ కోసం ఒక 4 పైసలు దాచుకో అని చెప్పడం జరిగింది. సూర్యుడు అన్నకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇది 3వ వర్ధంతిగా మనం జరుపుకోవచ్చు. ఎప్పటి వరకు జరుపుకుంటాం, ఎలా జరుపుకోవాలి అది చెప్పడానికి వచ్చిన నాయకుడు అంటే నలుగురితో కలిసేవాడు. కానీ అతను చదువుకును ఉద్యోగాన్ని పక్కన పెట్టి జనాల కోసం ఇన్షర్టు టీషర్టు తీసేసి గద్దరని ఏం చేసిండు, ఓ గొంగలి భుజం మీద వేసుకొని జనాలలో గలాన్ని ఇప్పలేదు, గొంతుక లేదు, ఆ గొంతుక నేనవుతా, నా బతుకుని నేను వీళ్ళ కోసం ఇస్తాను. ప్రతి గొంతుక కోసం ఆయన ముందు పడి చలి అనక ఎండనక వాననక తిరిగిండి. కాబట్టే మన అందరం కూడా ఆయన కోరుకున్నది ఒక గద్దర్ కోసం కాదు, ప్రతి ఇంట్లో ప్రతి ఒంట్లో ఒక గద్దరన్న ఉండాలనుకున్నాడు. మీ సమస్యకు సమాజం రావాలనుకున్నాడు, కులాలు పోవాలనుకున్నాడు, చదువుకున్నోనికి ఉద్యోగం రావాలనుకున్నాడు, న్యాయంగా బతకాలనుకున్నాడు, కూడు గుడ్డతోటి అందరూ చల్లగుండాలనుకున్నారు. కాబట్టి ఈ వేదికను మళ్ళీ చెప్తున్నా, కోదండరామ్ సార్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రకాష్ సార్, అంబేద్కర్ సార్ దగ్గరికి అందరికి విచ్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా సూర్యన్నకు ఈ 3వ వర్ధంతి కాదు, మనం 300వ వర్ధంతి ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందంటే సమాజం జరిగినప్పుడే గద్దరన్న వర్ధంతిలు జరుపుకోకుండా ఉండగలం. మరి అది జరుగుతుందా? జరిగేదాకా పోరాడాలి, అందరు గద్దరన్నలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ గద్దరన్నకి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.